కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎన్నెట్టుకున్న చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఇది. మహాభారతం నుంచి యుగ యుగాలుగా తరతరాలుగా ఏ రంగంలోనైనా సరే ప్రతిసారి ఈ మాట నిజమని నిరూపితం అవుతూనే ఉంది. చేసిన తప్పు ఏదైనా సరే, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష రూపంలో కర్మ అనుభవించక తప్పడం లేదు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని మనం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరూ మన జీవితంలో కనీసం ఒక్కసారైనా చేసిన తప్పుకు కర్మ రూపంలో శిక్ష అనుభవించే ఉంటాం. ప్రస్తుతం ఈ కర్మను అనుభవించే వంతు ఆస్ట్రేలియా మెన్ క్రికెట్ టీంకు వచ్చింది. చేసిన తప్పుకు ఫలితంగా తమ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ, ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 4 ఏళ్లలో కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా దక్కించుకోలేకపోయింది ఆస్ట్రేలియా. ఈ 4 ఏళ్లలో జరిగిన 4 ఐసీసీ ట్రోఫీలో కంగారులు చిత్తుగా ఓడిపోయారు. అసలు ఆస్ట్రేలియా చేసిన తప్పేంటంటే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా ట్రోఫీ గెలిచింది. వన్డే ప్రపంచ కప్ను గెలవడం ఆస్ట్రేలియాకి అది 6వసారి. మారే జట్టు ఆస్ట్రేలియాకు దరిదాపుల్లో కూడా లేదు. అలాగే టీ20 ఫార్మాట్లోనూ ఒకసారి ప్రపంచ కప్ గెలిచింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2 సార్లు గెలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా ఒకసారి గెలిచింది. ఇవన్నీ కలుపుకుంటే పురుషుల క్రికెట్లోనే 2023 నాటికే ఆస్ట్రేలియా ఏకంగా 10 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. మారే జట్టు కూడా ఆస్ట్రేలియాకు దరిదాపుల్లో లేదు. ఇక మహిళల విభాగంలో అప్పటికే ఆస్ట్రేలియా జట్టు 7 సార్లు వన్డే ప్రపంచ కప్, 6 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచింది. దీంతో మెన్స్ ఉమెన్స్ విభాగంలో కలుపుకుంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏకంగా 23 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. ఇన్నిసార్లు తమ చెంతకు చేరిన ఐసీసీ ట్రోఫీలకు ఆస్ట్రేలియా కూడా అంతే గౌరవం ఇస్తే బాగుండేది. కానీ 2023 మెన్స్ వన్డే ప్రపంచ కప్ గెలిచాక ఆస్ట్రేలియాకు గర్వం తెలకెక్కింది. అది కాస్త పొగరుగా మారి తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ అయితే మరింత తలపొగురును ఎక్కించుకున్నాడు. ఏకంగా ప్రపంచ కప్ ట్రోఫీపై తన 2 కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అంతేనా, ఓ చేత్తో బీరు తాగుతూ దర్జాగా సోఫాలో కూర్చున్నాడు. అంటే పీకల తాగ మద్యం సేవించి ప్రపంచమంతా ఎంతో గౌరవించే ప్రపంచ కప్ ట్రోఫీపై కాలు పెట్టాడు మిచెల్ మార్ష్. అంటే క్రికెట్ అభిమానులంతా దేవుళ్ళ చూసే ప్రపంచ కప్ ట్రోఫీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కాలు పెట్టుకునే వస్తువులా కనిపించిందన్నమాట. ఎంత దారుణం ఇది. అంతటితో ఆగకుండా మార్ష్ ఏదో గొప్ప పని చేసినట్టుగా బుద్ధులేని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అంతటా భారీగా విమర్శలు రావడంతో ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోనే ఇంత దారుణంగా ఉందంటే ఆఫ్లైన్లో ప్రపంచ కప్ ట్రోఫీని వాళ్ళు ఎంత దారుణంగా వాడుకొని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాలు క్రికెటర్లు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచ కప్ ట్రోఫీ గెలిస్తే చాలు అని కలలు కంటూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా మాత్రం అంత గొప్ప విజయాన్ని దారుణంగా అవమానించింది. అందుకే వాళ్ళు చేసిన తప్పుకు ఫలితంగా కర్మ మొదలైంది. 2023 తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 4 ఏళ్ళుగా వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉంది ఆస్ట్రేలియా. అది ఎంతలా అంటే ఆ తర్వాత జరిగిన ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా ఆస్ట్రేలియా గెలుచుకోలేకపోయింది. జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ, ఐసీసీ ట్రోఫీ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కంగారులు మాత్రం గెలవలేకపోతున్నారు. ఈ ఘటన తర్వాత జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టు సూపర్ 8లోనే ఇంటిముఖం పట్టింది. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లోనే ఓడిపోయింది. 2023 ఫైనల్లో ఏ టీమిండియాను అయితే ఓడించి కప్పు గెలిచారో ఈ 2 ట్రోఫీల్లోనూ ఆ టీమిండియా చేతుల్లోనే ఓడి ఇంటిముఖం పట్టారు ఆస్ట్రేలియన్లు. ఇక 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా బతుకు మరింత దారుణంగా తయారైంది. కనీసం గ్రూప్ స్టేజ్ని కూడా దాటలేకపోతుంది. ఇంకా దారుణం ఏంటంటే గ్రూప్ స్టేజ్లో పసుకున్న జింబాబ్వే చేతిలో ఘోరంగా ఓడిపోయింది ఆస్ట్రేలియా. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ అప్పుడే సూపర్ 8 రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. గ్రూప్ దశలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. చివరిదైన 4 మ్యాచ్లు గెలిచినప్పటికీ సూపర్ 8లో చేరే అవకాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్ బి నుంచి శ్రీలంక ఇప్పటికే సూపర్ 8కు క్వాలిఫై అయింది. ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచిన జింబాబ్వే 2వ స్థానంలో ఉంది. మిగిలిన రెండింటిలో ఒకటి గెలిచిన జింబాబ్వే సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ 2 ఓడిపోయినా మెరుగైన రన్ రేట్ కారణంగా జింబాబ్వేని క్వాలిఫై అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు సూపర్ 8 బెర్త్ దక్కాలంటే ఒకే ఒక్క దారి ఉంది. జింబాబ్వే తమకు మిగిలిన 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోవాలి. అదే సమయంలో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ రన్ రేట్తో గెలవాలి. కానీ ఇది జరగడం చాలా కష్టం. దీంతో ఆస్ట్రేలియాకు సూపర్ 8 బెర్త్ దాదాపుగా దూరమైనట్టే. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2024 టీ20 ప్రపంచ కప్లో, ప్రస్తుత టీ20 ప్రపంచ కప్లో 2023లో ప్రపంచ కప్ ట్రోఫీపై కాలుపెట్టిన మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా కెప్టెన్ కావడం గమనార్హం. మొత్తంగా 2023 నుంచి జరిగిన 4 ట్రోఫీల్లోనూ ఆస్ట్రేలియా ఒక్క కప్ కూడా గెలవలేకపోయింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా
దూరమయ్యారు. అంతేకాకుండా 2023 గట్టిన తర్వాత మహిళల విభాగంలోనూ ఆస్ట్రేలియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ చిత్తుగా ఊడిపోయింది. మొత్తానికి చేసిన తప్పుకు ప్రస్తుతం ఆస్ట్రేలియా శిక్ష అనుభవిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.